హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జీమెయిల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీకు యూట్యూబ్ ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ వీడియోస్. సో చాలా మంది స్టార్టింగ్ నుండి కూడా ఇంపార్టెంట్ ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్ డేస్ కి ట్రిక్స్ చేయమని అడిగారు. బట్ చేయడం అనేది కుదరలేదు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. నాకు టైం కుదరక అండ్ మళ్ళీ ఇంపార్టెంట్ డేస్ అనే దానికి ట్రిక్స్ అనేది చేయడం కొంచెం కష్టమైన పని. సో చాలా చోట్ల మీరు చూసుంటారు, స్టోరీస్ టైప్ లో ఉంటాయి. బట్ ఏ డే కా డే అనేది కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. స్టోరీ చదివినా కూడా అంత క్లారిటీగా గుర్తుంటుందని ఐడియా లేదు. సో జనవరి మంత్ శాంపిల్ గా ఒక వీడియో చేస్తున్నాను. బట్ అందరికి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి నచ్చచ్చు, సో కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు ట్రిక్స్ కూడా. సో జస్ట్ వీడియోని చూడండి. నచ్చినట్లయితే మీరు కామెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే నెక్స్ట్ కంటిన్యూ చేయడం అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, సో జనవరి మంత్ లో ఇంపార్టెంట్ డేస్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ లో స్టోరీస్ లో చూద్దాం మనం. సో వీడియో అనేది మీరు ఒకసారి చూసి 2-3 టైమ్స్ చదివినట్లయితే మీకు ఈజీగా డెఫినెట్ గా గుర్తుంటుందని అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ సెకండ్ ఇలా ఉంటాయి కదా. సో ఈ ప్రిఫరెన్సెస్ గురించి మీకు జనరల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఎవరైనా సరే ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా. సో ఫస్ట్ ఫ్యామిలీ అనుకోండి. సో ఒక 3 ప్రిఫరెన్సెస్ చెప్తాను, ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫ్యామిలీకి ఇవ్వాలి. నెక్స్ట్ బ్లైండ్ పీపుల్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ అంటే ప్రవాసీ భారతీయ దివస్ అతిథులు అంటారు కదా. సో వేరే కంట్రీ నుండి మన దగ్గరికి వచ్చిన సో అతిథి దేవోభవ అంటారు కదా. సో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు మనం బాగా చూసుకోవాలి కదా. సో ఎవరైనా మన ఇంటికి అతిథి కింద వచ్చినా సరే మనం బాగా చూసుకుంటాం కదా. సో అతిథి దేవోభవ అనే సామెత కూడా ఉంటుంది. సో మీరు ఈ ఆర్డర్ అనేది రియల్ గా ఉందా లేదా అని అవన్నీ పక్కన పెట్టండి. మీరు జస్ట్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. మిగతావన్నీ కూడా మైండ్ లో తీసేయండి. నేను చెప్పింది మటుకు జస్ట్ ఫాలో అవ్వండి. సో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ బ్లైండ్ పీపుల్, నెక్స్ట్ ఎన్ఆర్ఐస్, ఓకే అతిథులు. సో ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో 1, 2, 3 అనేది చెప్పాను కదా. సో ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చూడండి. సో జనవరి 1 ఉంది కదా. సో జనవరి 1 అంటే గ్లోబల్ ఫ్యామిలీ డే. సో ఫస్ట్ మనం ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పాను కదా. సో జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే. నెక్స్ట్ బ్రైలీ, సో అంటే బ్లైండ్ పీపుల్. సో అలా గుర్తుపెట్టుకోండి బ్రైలీ. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎవరు ఫారెన్ లో ఉండేవాళ్ళు కదా, అంటే అతిథులు మన దేశానికి వస్తూ ఉంటారు. సో ప్రవాసీ భారతీయ దివస్ అని కూడా అంటారు దీన్నే. సో ఈ డే అనేది జరుపుతూ ఉంటారు కదా. సో ఫారెన్ నుండి ఎవరో ఒకరు మనకి చీఫ్ గెస్ట్ వస్తూ ఉంటారు ఆ రోజు. సో ఇది ఆర్డర్ అనమాట. సో ఫ్యామిలీ, బ్లైండ్ పీపుల్ అంటే బ్రైలీ, నెక్స్ట్ ఎన్ఆర్ఐ, ప్రవాసీ భారతీయ దివస్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో బట్ కానీ డేట్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న చూడండి. నేను ఏం చెప్పాను, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఆర్డర్ చెప్పాను కదా. సో అంటే ఈ స్క్వేర్ చేసుకోండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఫస్ట్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 కదా. సో 1, 4, 9. సో నెంబర్స్ అనేవి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో 1, 4, 9. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా చూడండి ఒక 2 సార్లు మీకు క్లారిటీ వస్తుంది. సో 1, 2, 3 ఫస్ట్ 3 ప్రిఫరెన్స్ చెప్పాను కదా. సో ఫస్ట్ ఫ్యామిలీకి, నెక్స్ట్ వచ్చి బ్లైండ్ పీపుల్ కి, నెక్స్ట్ ఎన్ఆర్ఐ. సో 1, 4, 9. సో ఈ 1, 4, 9 డేట్స్ ప్రకారం గుర్తుపెట్టినట్లయితే జనవరి 1, నెక్స్ట్ జనవరి 4, జనవరి 9 కదా. సో ఇది ఆర్డర్ అనమాట. సో ఈ 3 డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ టైప్ లో స్టోరీ. ఓకే, సో జనవరి 1 సో గ్లోబల్ ఫ్యామిలీ డే. ఇది ఫస్ట్ జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే. నెక్స్ట్ 2 సెకండ్ ప్రిఫరెన్స్ అంటే 2 స్క్వేర్ చేసుకోవాలి కదా. జనవరి 4 బ్రైలీ డే. నెక్స్ట్ జనవరి 9 3 స్క్వేర్ కదా. నెక్స్ట్ థర్డ్ స్క్వేర్ జనవరి 9 ఎన్ఆర్ఐ డే, ప్రవాసీ భారతీయ దివస్. సో మీరు ఇలా జస్ట్ మీరు చెప్పినందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను సేఫ్ చెప్తున్నాను. సో మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు మీకు ఈ స్టోరీ అంతా నేను ఒకసారి చెప్పింది మీ మైండ్ లో ఉంటది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, నెక్స్ట్ జనవరి 4 బ్రైలీ డే, జనవరి 9 ఎన్ఆర్ఐ డే. 1, 2, 3 స్క్వేర్స్ డేట్స్ అనమాట ఇవన్నీ కూడా. 1, 4, 9 ఈ స్క్వేర్స్ డేట్స్. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. 1, 4, 9 డేట్స్ అనేవి జనవరిలో. ఫస్ట్ 3 ప్రిఫరెన్సెస్ ఫ్యామిలీ, బ్రైలీ, ఎన్ఆర్ఐ డే. ఓకే, సో ఎన్ఆర్ఐ డే నే ప్రవాసీ భారతీయ దివస్ గా కూడా జరుపుకుంటాం కదా. సో అది ఓకే. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, జనవరి 4 బ్రైలీ డే, జనవరి 9 ఎన్ఆర్ఐ డే, ప్రవాసీ భారతీయ దివస్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, జనవరి 4 బ్రైలీ డే, జనవరి 9 ఎన్ఆర్ఐ డే అండ్ ప్రవాసీ భారతీయ దివస్. సో నెక్స్ట్ చూడండి జనవరి 10. సో జనవరి 10 అనేది వరల్డ్ లాఫ్టర్ డే. ఓకే, సో వరల్డ్ లాఫ్టర్ డే. సో మనకి సామెత అనేది ఉంటుంది కదా. సో నవ్వుతూ ఉంటే 10 కాలాల పాటు చల్లగా ఉంటాం అని. ఓకే, సో నవ్వు అనేది అన్ని రకాలుగా మంచిది కాబట్టి నవ్వుతూ ఉంటే 10 కాలాల పాటు చల్లగా ఉంటాం. ఓకే, సో 10 కాలాల పాటు చల్లగా ఉంటాం అంటే 10. సో
జనవరి 10 అనేది వరల్డ్ లాఫ్టర్ డే. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లేదా లాఫ్టర్ కదా, సో దీన్ని లాఫ్ 10 కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, లాఫ్ 10 అంటే 10 లాఫ్ 10. సో వరల్డ్ లాఫ్టర్ డే జనవరి 10 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా నవ్వుతూ ఉంటే 10 గలల పాటు చల్లగా ఉంటుంది. సో 10 అంటే జనవరి 10 లాఫ్టర్ డే, లేదా లాఫ్ 10 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, జనవరి 10 వరల్డ్ లాఫ్టర్ డే. నెక్స్ట్ జనవరి 12 నేషనల్ యూత్ డే. సో మీరు వీడియో అనేది జాగ్రత్తగా ఒకసారి చూసినట్లయితే నేను చెప్పినవన్నీ కూడా మీరు ఇమాజిన్ చేసుకుంటే పిక్చర్స్ రూపంలో, సో మీకు అలా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పటికీ మర్చిపోయి ఈ స్టోరీ అనేది గుర్తుంటుంది కాబట్టి మీరు 1-2 సార్లు పీడిఎఫ్ లో చదివినట్లయితే డేట్స్ అనేవి మీకు ఈజీగా గుర్తుంటాయి. ఎగ్జామ్స్ లో ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం అనేది లేదు. సో చూడండి, జనవరి 12 నేషనల్ యూత్ డే. సో యూత్ అంటే మాక్సిమం మనం 10th అయిపోయాక ఇంటర్ చదువుతాం కదా. సో ఇంటర్ ఫినిష్ అయిందంటే మనం ఎన్ని క్లాసులు చదివినట్టు 12 క్లాసెస్ చదివండి కదా. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సో 12. సో మాక్సిమం ఇంటర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళే ఎక్కువ యూత్ అనమాట. ఓకే, సో యూత్ అనేది కరెక్ట్ ఏజ్ ఎప్పుడంటే ఇంటర్ కంప్లీట్ అనమాట, అంటే 12 ఇయర్స్ మనం 12 క్లాసెస్ చదివేటప్పటికి. ఓకే, సో 12 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ 12 అనేది యూత్ అనగానే మీకు 12 అనే నెంబర్ ఐడియా వచ్చేది. ఎందుకంటే సో నేషనల్ యూత్ డే అనేది జనవరి 12, అలాగే ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఆగస్ట్ 12. సో రెండు కూడా 12 కాబట్టి సో యూత్ అనగానే మీకు అన్నీ 12 గుర్తు రావాలన్నమాట. సో యూత్ అంటే మాక్సిమం యూత్ అంటే ఇంటర్ స్టేజ్ అనమాట. సో ఇంటర్ చదివేటప్పుడు మాక్సిమం యూత్ అనే అంటాం, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంటర్ యూత్ అంటే 12. సో 12 మీకు యూత్ అనగానే వెంటనే గుర్తు రావాల్సిన నెంబర్ ఏంటంటే 12. ఎందుకంటే నేషనల్ యూత్ డే జనవరి 12, అలాగే ఇంటర్నేషనల్ యూత్ డే కూడా ఆగస్ట్ 12. సో రెండు 12 కాబట్టి యూత్ అనగానే 12 అనేది ప్రింట్ చేసుకోండి మైండ్ లో. ఓకే, సో జనవరి 12 నేషనల్ యూత్ డే. నెక్స్ట్ జనవరి 15 నేషనల్ ఆర్మీ డే. ఓకే, సో జనవరి 15 నేషనల్ ఆర్మీ డే. సో అన్నిటికీ కోడ్ వర్డ్స్ అనేవి అంత క్లిక్ అవ్వకపోవచ్చు, సో అందరికీ అంత నచ్చకపోవచ్చు. సో అన్నిటికీ కోడ్ వర్డ్స్ అనేది పెట్టుకోవడం అనేది కష్టం. సో నేను పర్సనల్ గా నేను ఏదో ఒక కోడ్ వర్డ్ పెట్టేసుకోవచ్చు. బట్ ఒక వీడియో అనేది చేస్తున్నప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకుని యూనివర్సల్ కోడ్స్ అనేవి కొన్ని వీడియోలో అందరికీ కూడా చెప్పలేం. సో కొన్ని ఆ విధంగా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ చెప్పాలంటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు ఈజీగా ట్రిక్స్ గుర్తుకోవడానికి. సో ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేయడం ఏదో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ జనవరి 15 నేషనల్ ఆర్మీ డే అనేది ఉంది కదా. సో నేషనల్ ఆర్మీ డే అంటే మా ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడు, ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు. సో తను 15 ఇయర్స్ నుండి కూడా, చిన్నప్పటి నుండి కూడా 15 ఇయర్స్ అప్పటి నుండి కూడా ఆర్మీలో చేరతానని చెప్పి దానికి ఏమేమి కావాలో ఎక్సర్సైజెస్ అనేవి చేయడం కానీ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం అవన్నీ కూడా 15 ఇయర్స్ నుండే తను ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో 15 ఇయర్స్ నుండి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఆర్మీలోకి వెళ్ళాలని, ఎలాగైనా ఇప్పుడు కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆర్మీలో జాబ్ సంపాదించాడు. ఓకే, సో అలా గుర్తుపెట్టుకుని చిన్న స్టోరీ లాగా. సో అన్నిటికీ కోడ్ వర్డ్స్ అనేవి సెట్ అవ్వవు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సో జనవరి 15 నేషనల్ ఆర్మీ డే. సో ఇంత అవసరమా సార్ స్టోరీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మామూలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్దా అంటే సరిపోతుంది, బట్ కొంతమందికి డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చదివినట్లయితే కొంచెం స్టోరీస్ ఇమాజిన్ చేసుకుని మనకి ఈజీగా గుర్తుంటుంది. సో మర్చిపోవడం అనేది చాలా వరకు ఉండదు. ఓకే, సో జనవరి 15 నేషనల్ ఆర్మీ డే. నెక్స్ట్ జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఓకే, జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో ఇది మామూలు గుర్తుపెట్టుకుని నేను కోడ్ వర్డ్ అనేది సెట్ అవ్వలేదు. సో జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నెక్స్ట్ జనవరి 25 నేషనల్ టూరిజం డే, నేషనల్ వాటర్స్ డే. సో జనవరి 25 రెండు డేస్ అనేవి ఉన్నాయి, ఒక నేషనల్ టూరిజం డే, నేషనల్ వాటర్స్ డే. సో ఈ టూరిజం టీతో స్టార్ట్ అవుతుంది, వాటర్స్ వీటితో స్టార్ట్ అవుతుంది కదా, టీవీ. సో ఓకే, టీవీ 25 ఛానల్. సో టీవీ 9, టీవీ 1 ఇలా ఛానల్స్ అనేవి ఉన్నాయి కదా, అలాగే టీవీ 25 అనే ఒక ఛానల్ ఉందన్నమాట. ఓకే, సో టీవీ 25. ఓకే, టీవీ టూరిజం, వి అంటే వాటర్స్ 25. చూడండి, టీవీ 25 ఛానల్. సో జనవరి 25 2 డేస్ ఉన్నాయి, నేషనల్ టూరిజం డే, నేషనల్ వాటర్స్ డే. సో మనకు ఓటు వేయడానికి చాలా మంది సుముఖత చూపించారు కదా. సో చాలా మంది ఓట్స్ అనేవి వినియోగించుకోరు, ఆ లైన్ లో నిలబడి ఓటే వేస్తాం అని చాలా మంది, మెయిన్లీ యూత్ అనే వాళ్ళు ఓట్స్ అనేవి వేయరు అనమాట. సో మనకి మాక్సిమం ఆ రోజు హాలిడే కనుక ఇస్తే మనం ఏ మూవీకి వెళ్ళిపోవడం లేదా ఇలా చేస్తూ ఉంటాం కదా. సో వాటర్స్ డే రోజున హాలిడే అని ఇచ్చినట్లయితే అందరూ టూర్స్ కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓట్స్ వేయ కూడా అందరూ టూర్స్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. వాటర్స్ డే రోజు ఓటు వేయ కూడా అందరూ హాలిడే పెట్టి టూర్స్ వెళ్ళిపోతున్నారు. సో మీరు అలా చేయకండి. మాక్సిమం మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే మనం అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన దేశం అనేది ముందుకు వెళ్తుంది. సో మాక్సిమం ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. సో మీరు ఓటు హక్కు అనేది వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకుని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించండి. ఓకే, సో జనవరి 25 నేషనల్ టూరిజం డే అండ్ నేషనల్ వాటర్స్ డే.
సో నెక్స్ట్ జనవరి 26 అంటే రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. సో ఇది అందరికీ బాగా గుర్తుంటుంది కదా, రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. సో అలాగే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అనేది కూడా ఉందన్నమాట. సో రిపబ్లిక్ డే అనేది చాలా మందికి ఐడియా లేదు. సో ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ డే, స్వతంత్రం వచ్చిన రోజు. సో ఆగస్ట్ 15, 1947 రోజు మనకు స్వతంత్రం వచ్చింది. సో మళ్ళీ జనవరి 26 రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఎందుకు జరుపుకుంటాం అంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఉంది కదా మనకి, కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిన తేదీ అనమాట. సో కాన్స్టిట్యూషన్ అనేది మనం రాసుకున్నాం. సో దాన్ని అమల్లోకి అన్ని రూల్స్ అన్ని పాటించడానికి మనకు కొంత టైం పడుతుంది కదా, ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా. సో ఈ రోజు నుండి మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంగా జనవరి 26 గడుపుకుంటున్నాం అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఆగస్ట్ 15 అనేది స్వతంత్ర దినోత్సవం, జనవరి 26 అనేది రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. సో స్వతంత్రం వచ్చినప్పటి నుండి మనకి రిపబ్లిక్ డే కూడా జరుపుకుంటున్నాం కదా. సో మనకి కష్టాలన్నీ తీరిపోయినాయి అనమాట. స్వతంత్రం వచ్చాక కష్టాలన్నీ తీరిపోయినాయి కదా. సో రిపబ్లిక్ డే నుంచి మనకి కష్టాలన్నీ లేకుండా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో కస్టమ్స్ ని మనం కష్టాల కింద గుర్తుపెట్టుకుంది. సో కస్టమ్స్, సో రిపబ్లిక్ డే నుండి మనకి కష్టాలు అనేవి లేకుండా ఇండియా హ్యాపీగా ఉంది, అలా గుర్తుపెట్టుకుంది. ఓకే, సో జనవరి 26 రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డ్యూటీ డే. నెక్స్ట్ జనవరి 30 నేషనల్ మ్యారిటైర్స్ డే. ఓకే, సో జనవరి 30 నేషనల్ మ్యారిటైర్స్ డే. సో M30. సో M అనేది చూడడానికి ఒక యాంగిల్ అని మీకు 3 లా కనబడుతుంది కదా, సో అలా గుర్తుపెట్టుకుంది. ఓకే, సో జనవరి 30 అంటే నేషనల్ మ్యారిటైర్స్ డే. నెక్స్ట్ జనవరి 31 వచ్చి వరల్డ్ లెప్రసీ ఎరిడికేషన్ డే. ఓకే, సో జనవరి 31 వరల్డ్ లెప్రసీ ఎరిడికేషన్ డే. సో దీని కోడ్ వర్డ్ అనేది ఏం లేదు, నార్మల్ గుర్తుపెట్టుకుంది. ఓకే, సో జనవరి 31 వరల్డ్ లెప్రసీ ఎరిడికేషన్ డే. సో ఒకసారి మళ్ళీ అన్ని అయిపోయినాయి కదా, ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి. సో జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఫ్యామిలీకి ఇవ్వాలి. నెక్స్ట్ జనవరి 4 బ్రెయిలీ డే. నెక్స్ట్ బ్లైండ్ పీపుల్ కి జనవరి 9 NRI డే, ప్రవాసీ భారతీ దివాస్. సో ఇది ఆర్డర్ ఫస్ట్ మూడింటికి కూడా. జనవరి 1 4 9 1 2 3 స్క్వేర్స్ నెంబర్స్ 1 4 9 ఫ్యామిలీ, బ్రెయిలీ, NRI డే. నెక్స్ట్ జనవరి 10 వరల్డ్ లాఫ్టర్ డే. జనవరి 12 నేషనల్ యూత్ డే. జనవరి 15 నేషనల్ ఆర్మీ డే. జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే. జనవరి 25 టూరిజం డే, వాటర్స్ డే. జనవరి 26 రిపబ్లిక్ డే అండ్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. సో జనవరి 30 నేషనల్ మ్యారిటైర్స్ డే. జనవరి 31 వరల్డ్ లెప్రసీ ఎరిడికేషన్ డే. సో ఇవి మాక్సిమం జనవరిలో ఇంపార్టెంట్ డేస్. ఇంకా చాలా వరకు ఉంటాయి, సో మాక్సిమం నేను కవర్ చేశాను. సో ప్రతిరోజు ఏదో ఒక డే అనేది ఉంటుంది. సో మన మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేట్స్ అనేవి సరిపోతాయి జనవరి మంత్ లో. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డేట్స్ కి ట్రిక్స్ కి క్రియేట్ చేయాలని కొంచెం డిఫికల్ట్. సో మాక్సిమం ట్రై చేశాను. సో మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చి లైక్ కామెంట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేయాలి లేదా ఆపేయాలనేది చూస్తాను. సో ఓకే, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫిబ్రవరి కూడా కంటిన్యూ చేద్దాం, మిగతా మంత్స్ కూడా డే స్ట్రిక్ అనేది. ఓకే, సో మీరు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేస్తా ఉండండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ కి అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ మీరు జస్ట్ ఒక 2 minutes స్పెండ్ చేసి నా కోసం ఒక వీడియో ఆ 2 వీడియోస్ అనేవి షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.